నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సిఎన్ వార్తలు. ఎస్సిఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉంచాలి. ప్రాజెక్టును సందర్శించిన జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపడతాం. అదనపు కలెక్టర్ మరియు చైర్మన్ ఈశ్వర్. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంత ప్రజలు రైతుల్ని అప్రమత్తంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం జిల్లా ఎస్పీ జానకి శర్మల అదనపు కలెక్టర్ కిషోర్తో కలిసి ప్రాజెక్టును సందర్శించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రాజెక్టు దగ్గర నిరంతరం పోలీసులుగా ఉంచాలన్నారు. ప్రాజెక్టు పరిసరాలకు సందర్శన అనుమతించవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆడియో రత్త కళ్యాణి, డిఐడో విజయలక్ష్మి, డిఎస్పీ గంగారెడ్డి, ప్రాజెక్టు విఠల్, తహసీల్దార్ సుజాత, ఎంపీడీ అరుణ, అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో సగటుగా 91.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. అధికంగా పెంబిలో 151.2 మిల్లీమీటర్ల వర్షం కురవగా నిర్మల్ రూరల్లో 140.8, ఖానాపూర్లో 130.2, మామ్డాలో 134.8, లక్ష్మణచంద్ర 134.6, సోన్లో 136, కడెంలో 124, నిర్మల్లో 119, సారంగపూర్ బైన్సోలో కూడా భారీ వర్షం కురిసింది. నిర్మల్ జిల్లా కేంద్రంలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జాతీయ రహదారిపై ఇతర ప్రాంతాల్లో వర్షం నీరు నిలవడంతో సోమవారం అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ పర్యటించారు. స్థానిక శాసనసభ కాలనీ వద్ద రోడ్డుపై వర్షం నీరు నిలవడంతో వాహన రాకపోకలు ఇబ్బందులు తలెత్తాయి. దీంతో వర్షం నీరు తొలగించే చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. ఆయన వెంట చైర్మన్ ఈశ్వర్, శ్రీహర్రావు నాయకులు ఉన్నారు.
గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నిర్మల్ జిల్లా తడిసి ముద్దైంది. ఆదివారం సాయంత్రం ప్రారంభమైన వర్షం సోమవారం వరకు నిరాటంగా కురుస్తూనే ఉంది. భారీ ఉరుములు మెరుపులతో వర్షం జోరుగా కురుస్తుండటంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. నిర్మల్ పట్టణ పలు లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరుకోవడంతో మున్సిపల్ అధికారులు సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రధాన రహదారులు పూర్తిగా జలమయ్యాయి. వాహనాలు వెళ్లే మార్గాల్లో వర్షపు నీరు చేరుకోవడంతో వాహన చోదకులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సమాచారాన్ని తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ముందస్తుగా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలకు సెలవు ప్రకటించారు. ఆదివారం సాయంత్రం నుండి సోమవారం రాత్రి వరకు వర్షం కురుస్తుండటంతో ప్రజలు ఇళ్ల నుండి బయటకు రాని పరిస్థితి నెలకొంది. మరో 24 గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. జిల్లాలోని కడెం స్వర్ణావర్ ప్రాజెక్టులో ఎగువ ప్రాంతాల నుండి భారీ వర్షం నీరు చేరుతుండటంతో ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ సూచించారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఎమర్జెన్సీ సంపర్కు సమాచారం అందించాలని సూచించారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు, కాలువలు వరద నీటితో హోరెత్తేస్తున్నాయి. పలు చోట్ల చెరువులు పూర్తిస్థాయిలో నిండుకోవడంతో మత్తడి దుంకుతున్నాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. వైఎస్ఆర్ చిత్రపటాలను పూలమాలేసి నివాళులర్పించారు. డీసీసీ అధ్యక్షులు కూచాడు శ్రీహరిరావు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి విద్యార్థుల కోసం ఫీజు రియంబర్మెంట్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, రైతు రుణమాఫీ వంటి పథకాలు అమలు చేశారని కొనియాడారు. వైఎస్ఆర్ ప్రజల గుండెలో చెరగని ముద్ర వేసుకున్నారని ఆయన ఇప్పటికీ మర్చిపోరన్నారు. ఈ కార్యంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. గౌరవనీయులు మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా, ప్రతిపక్ష నాయకులుగా ఈ రాష్ట్రంలో పనిచేసి ప్రతి కార్యకర్త యొక్క మనసును అభిమానాన్ని చూరగొన్నటువంటి వ్యక్తి, విశేషంగా ప్రజల యొక్క ఆదరాభిమానాలను చూరగలుగుతున్నటువంటి వ్యక్తి గౌరవనీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. హఠాత్తుగా వారు మన నుంచి నేటికి 15 సంవత్సరాలు కావచ్చుంది. ఇది 15వ వర్ధంతి. అయినప్పటికీ
వారు మనతోనే ఉన్నంతగా అటువంటి అనుబంధాన్ని పెంచుకున్నటువంటి వ్యక్తి గౌరవనీయులు రాజశేఖర రెడ్డి గారు. వారు లేని లోటు కూర్చలేనటువంటిది. వారికి నివాళులు అర్పించడం అంటే ప్రజలకు అందుబాటులో ఉండి గొప్పగా ప్రజలకు సేవ చేయడం ద్వారానే వారికి నిజమైన నివాళులు అర్పించడం వల్ల అవుతామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ నేను మరి కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాను. వైఎస్ఆర్ వైఎస్ఆర్. భారీ వర్షం కారణంగా నిర్మల్ పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు మున్సిపల్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ అన్నారు. సోమవారం పట్టణంలో పోలీసులు మున్సిపల్ అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. జాతీయ రహదారిపై నీరు నిలిచిపోవడంతో వాహనాలు దారి మళ్లించారు. మున్సిపల్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టారు. డీసీసీ అధ్యక్షుడు కూచాడు శ్రీహర్రావు, పట్టణ సే ప్రవీణ్ కుమార్, రామకృష్ణ, ఎస్ఐ రవీందర్ తదితరులున్నారు. నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి శర్మల సోమవారం ఎస్ఆర్పి ప్రాజెక్టును సందర్శించారు. భారీ వర్షాల నేపథ్యంలో శ్రీరామసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసినా తెలుసుకుని అక్కడికి వెళ్లి నీటి ఉద్దిని పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రాజెక్టు గేట్ ఎత్తివేసిన పరిసర జీఎన్ఆర్ కాలనీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అవసరమైతే కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి సాయం అందాలన్నారు. వారి వెంట డీఎస్పీ గంగారెడ్డి తదితరులున్నారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం స్వర్ణ జలాశయంలోకి ఎగువ మహారాష్ట్ర జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1183 అడుగులు కాగా ప్రస్తుతం 1181 అడుగులకు చేరుకుంది. ఎగువ నుండి ఇన్ఫ్లో 9,000 క్యూసెక్ల నీరు వరద నీరు వచ్చేయడంతో అధికారులు సోమవారం 2 గేట్ల ద్వారా 10.96 క్యూసెక్ల నీటిని దిగువ విడుదల చేశారు. స్వర్ణవాగు పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్త తీసుకోవాలని నీటి అధికారులు సూచించారు. లీకేజ్ బాగా పడుతున్నాయి. లక్ష్మణ్ చందామంలోని తిరుపెల్లి వాగును సోమవారం ఎంపీడో రాధారాథోడ్, ఎస్ఐ సుమలత పరిశీలించారు. అది భారీ వర్షం పడుతుండటంతో తిరుపల్లి వాగుపై ఉన్న బ్రిడ్జ్ పాక్షిక కోతకు గురైనందున అక్కడి ప్రజలను అప్రమత్తం చేస్తూ బ్రిడ్జ్ ద్వారా సాగే రాకపోకలను తాత్కాలికంగా మూసివేయడం జరిగిందన్నారు. ప్రతి గంటకోసారి గ్రామంలో గ్రామస్తులు బయటకు వెళ్లడానికి ప్రకటనలు వేయించాలని సిబ్బందిని ఆదేశించారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, పశువులు, జారళ్లు ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్లదని సూచించారు. అలాగే కరెంటు స్తంభాలను, కరెంటు స్విచ్లు ముట్టుకోరాదని గ్రామస్తులకు తెలియజేశారు. పంచాయతీ కార్యదర్శిని, పారిశుద్ధ కార్మికులు గ్రామాల్లో పారిశుద్ధ పనులు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ను నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ యు సుభాష్రావు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చాన్ని అందించి అభినందనలు తెలిపారు. నిర్మల్ జిల్లా సోన్ మండలం న్యూబెల్వెల్ గ్రామ సమీపంలో గల సరస్వతి కాలకు సోమవారం ఉదయం గడ్డి పడింది. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో సరస్వతి కాలువ కోతకు గురైంది. దీంతో గండిపడి వరద నీరు మొత్తం పక్కగల పొంట పొరవుల్లోకి వెళ్ళిపోయింది. ఈ విషయాన్ని రైతులు ఇరిగేషన్ సమాచారం ఇచ్చారు. సరస్వతి కాలువకు మరమ్మతులు చేపట్టాలని ఎన్నో ఏళ్లుగా విన్నవిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు.
భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలు రెసిడెన్స్ విద్యా సంస్థలకు వరుసగా ఈ నెల 3వ తేదీన కూడా సెలవును ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ అభిలాష్ అభినవ్ తెలిపారు. జిల్లాలోని అన్ని విద్యా సంస్థలు సెలవు పాటించాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా విద్యార్థులకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో విద్యా సంస్థలకు మంగళవారం సైతం సెలవు ప్రకటించిందని కలెక్టర్ తెలిపారు. నర్సాపూర్ మండలం కుస్లీ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన వెంకటేశ్ అనే యువ రైతు ఎప్పటిలాగా వ్యవసాయ పనుల కోసం ఆదివారం ఎడ్ల బండిపై తోటకెళ్లాడు. సాయంత్రమైన ఇంటికి తిరిగి రాకపోవడం, మొబైల్ స్విచ్ ఆఫ్ రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. సోమవారం గాలించగా అక్కడే ఉన్న వ్యవసాయ భవనంలో వెంకటేశ్ మృతదేహం లభ్యమైంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ హనుమాన్లు బావిలో నుంచి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం బైన్సా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్లో బీబీటీఏ వ్యవస్థాపకులు మేడ్చల్ తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షులు ఆధ్వర్యంలో తైక్వాండో ఛాంపియన్షిప్ ప్రోగ్రాంను దూలపల్లి ఏర్పాటు చేశారు. నిర్మల్ జిల్లా తైక్వాండో అసోసియేషన్ ట్రెజరర్ నేషనల్ ప్లేయర్ దేయాత్ అక్షయ్ హాజరయ్యారు. తన చేతుల మీద మెడల్స్ బహుకరించారు. అనంతరం నిర్మల్ జిల్లా తరఫున అక్షయ్కు బెస్ట్ కోచ్గా అవార్డు చేశారు. మేడ్చల్ అధ్యక్షుడు నాగరాజు, ఈవెంట్ ఆర్గనైజర్ భార్గవ్, కోచ్ తదితరులు పాల్గొన్నారు. నర్సాపూర్జీ విశ్వబ్రాహ్మణ సంఘ నూతన కార్యవర్గాన్ని సోమవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుల కందగిరి నరేందర్, కోశాధికారి కందగిరి శ్రీధర్, కార్యదర్శి అనంతుడు నవీన్, సంయుక్త కార్యదర్శి దేవరశెట్టి నవీన్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో కందగిరి మహేందర్, ప్రవీణ్, గిరిధర్, గంగాధర్, భూషణ్చారి, శశిధర్, నవీన్, రామచందర్, గంగాధర్, సదానందం, సతీష్, గజేందర్ పాల్గొన్నారు. అత్యవసర సమయంలో రక్తదానం చేసి కడతాల్ గ్రామం చెందిన యువకులు తమ ఉదారతను చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే లక్ష్మీచంద మండల కేంద్రానికి చెందిన మల్లేష్ అనే వ్యక్తి కడే మండలకు చెందిన సంవత్సర బాబు రక్తహీనతతో బాధపడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వారికి ఏ పాజిటివ్, బి పాజిటివ్ రక్తం అవసరం పడింది. విషయం తెలుసుకున్న సోర్మండలం కడతాల్ గ్రామం చెందిన యువకులు సందీప్, శ్రీకాంత్ అనే ఇద్దరు యువకులు వెంటనే జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంకుకు వెళ్లి రక్తం అందించి తమ ఉదారతను చాటుకున్నారు. నిర్మల్కు చెందిన వెన్నెపు శోభారాణి బెస్ట్ ప్రొడ్యూసర్గా సీనియర్ నటుడు మురళీమన్ చేతుల మీద అవార్డు అందుకున్నారు. హైదరాబాద్ నిర్మించిన షార్ట్ ఫిల్మ్ అండ్ ఫోక్ సాంగ్ అవార్డు కార్యక్రమంలో నిర్మాత వెన్నెపు శోభారాణి 5Gలో స్టోరీ ఇచ్చారని గాను ఈ అవార్డుతో పాటు 20,000 నగదు అందుకున్నారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో జరిగిన 24 ఫ్రేమ్స్ మీడియా కార్యక్రమంలో డాక్టర్ వేణుగోపాలకృష్ణకు ఉత్తమ అవార్డులు అందజేశారు. మట్టి పాదాల పుస్తక రచయిత డాక్టర్ తుమ్మల దేవరావుకు గిడుగురామూర్తి పంతులు జాతీయ సాహిత్య పురస్కారం నేపథ్యంలో ఫ్రెండ్స్ హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో సన్మానించారు. ముఖ్య అతిథులుగా డాక్టర్ ఉప్పు కృష్ణరాజు, డాక్టర్ గోపాలకృష్ణ, టీఎన్జూస్ అధ్యక్షుడు వెలుమల ప్రభాకర్, సొసైటీ అధ్యక్షుడు షేక్ అన్సారీ, పాషా, డేవిడ్, చారి, ఉమేష్, హరికృష్ణ, సాయం శంకర్, శ్యామ్, స్వదేశీ, వాణిశ్రీ, అరుణరాధ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉంచాలి. ప్రాజెక్టును సందర్శించిన జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపడతాం. అదనపు కలెక్టర్ మరియు చైర్మన్ ఈశ్వర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.